నమస్తే సార్, మీ పేరండి? నా పేరు అద్దంకి చంటిబాబు, కొత్తపేట. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది? ముసలి వాళ్ళకి పెన్షన్ 4,000 చేశాడు. 4,000 హాస్పిటల్ ఖర్చుల కింద లేదు, బతకనాక ఈలుగా ఉంటుంది ముసలి వాళ్ళు. ఇది వరకు ఆడు 3,000 ఇవ్వనాకే 5 సంవత్సరాలు పట్టింది. అప్పుడు 250, అప్పుడు 250 పెంచాడు. చాలా చాలా ఇబ్బంది పడేవారు ముసలి వాళ్ళు. ఇవాళ 4,000 అంటే ఎవరి మీద ఆధారపడకుండా జాతకాలు బతుకుతున్నారు ముసలి వాళ్ళు. అలాగే ఇసుక ఫ్రీ పెట్టాడు చంద్రబాబు నాయుడు. వచ్చి రావడంతో ఇసుక గురించి కొట్టుకునేవారు సామాన్యులు. ఇల్లు కట్టుకోవడానికే పని లేక తాపి మీటలు ఖాళీగా ఉండేవారు. ఈలోగా మందు రేట్లు పెంచేసాడు. మందు రేట్లు ఇప్పుడు సవక చేసాడు. సామాన్యుడు ఏంటి కూలి పనులకు వెళ్ళి కానీ సాయంత్రం కానీ తొక్కేస్తారు. అది మరి ఆ డబ్బంతా ఆడే లాగేసుకుంటే ఇంటికాడ బతకడం ఎలాగా, పిల్లల్ని పెంచుకోవడం ఎలాగా. అమ్మఒడి వేసేవాడు. ఇక్కడ పోలీసు వాళ్ళతో పికెటింగ్ వేయించి సాయంత్రం బండికి 500 రాసేసేవారు. ఇక్కడ ఇలా పట్టుకునేవాడు, అలా పట్టుకుపోయేవాడు. చాలా ఇబ్బంది పడిపోయారు. అసలు నరకాశ పరిపాలన పోయింది మనకి. చంద్రబాబు నాయుడు, మేము ఏ పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు చాలామంది సుఖంగా బతుకుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చి గొడవలు, రోజు బూతులు, తిట్లు, ఏమైనా ఎలాగని ప్రెసిడెంట్ బొక్కలేసేయటం, చాలా అల్లకల్లోలం కింద ఉండేది. గత ప్రభుత్వంలో చేసుకోవడానికి పనులుండి జగన్ పథకాలు ఇచ్చేసేవాడు. చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవు, చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తున్నాడు. ఏ రకంగా ఇంకో రకంగా దోసేయట్లేదు కదా. ఆ పథకాలు ఇచ్చేవాడు, అమ్మఒడి కొట్టేవాడు, నాన్నబుడ్డు కింద లాగేసేవాడు. సాయంత్రం ఏముండేది, ఇంటికాడికి వెళ్ళినాక ఏముండేది, ఆ 15,000 ఈడే లాగేసుకునేవాడు. మంది పెంచే నెలకి ఎంత అయిపోతుంది, రోజు 200 రూపాయలు అంటే ఇవాళ 100 రూపాయలకి మందు అవుతున్నాడు. చాలా ఫీజు రియంబర్స్మెంట్ వేసేవాడు కదా, అల్లు లక్ష్మణ్ అని వేసేవారు పిల్లలు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా అలా కొట్టేస్తున్నారు. ఎవరికి? కాలేజీలకి. ఇంక మనతో పని ఏం లేదు. ఈ తల్లికి కొట్టువాడు, ఈ బాబట్టి పోవాడు బ్యాందీ కొట్లకి డబ్బు పట్టుకుని, ఇవాళ నేరుగా వాళ్ళకి పడిపోద్ది. ఇంకెవరు తీసుకోవడానికి ఉండదు, డైరెక్ట్గా అకౌంట్. కందిపప్పులు పెరిగింది, నూనె పెరిగింది, అన్నీ పెరిగిపోతాయి. కరెంట్ బిల్లు ఎలా కట్టుకోలేమే? కరెంట్ బిల్లు కట్టిన కళ్ళం నీళ్ళు వచ్చాయి. సామాన్యులు 2,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టగలుగుతాం. మాకు ఏసీ లేదు, మాకు 1800 వస్తుంది కరెంట్ బిల్లు. ఎక్కడ కడతాం? సామాన్యుడు బతికిలాగా ఉండాలి గవర్నమెంట్ అంటే. అంతే, సామాన్యుడు నడ్డి చేసేలాగా ఉండకూడదు గవర్నమెంట్. మద్య రేట్లు తగ్గిస్తానని చెప్పేసి మంచి మద్యం అమ్మట్లేదు, ప్రజలకి ఆరోగ్యాలు పాడైపోయినా మద్యం అమ్ముతున్నారు. అది భూములు ఆడి అమ్మేవాడు. ప్రజలు బాగుపడి మంది ఇప్పుడు వచ్చింది. ఎంసీ విసిగా ఉన్నది, ఐబీ ఉన్నది, కింగ్ ఫిషర్ బీర్లు అమ్ముతున్నారు. అక్కడ భూమి ఉండేది, బీర్లు అన్నీ తగ్గించే రేట్లు. ఇంకా ఈయన బ్రాండ్ అమ్ముతాడు. అన్ని రకాలుగా బాగుంది, అందుబాటులో, పేదలకు అందుబాటులో ఉన్నది. చాలా పని కష్టపడి పని చేసినోడు సందాడప్పుడు కానీ సుఖతో అవుతాడు. దాని మీద నడ్డి చేసి ఈ సంపాదన అంతా ఆడిగా పట్టుకుపోతుంటే పెళ్ళం మెడలు ఎలా బతుకుతారు? చాలా సూపర్గా ఉంది. చంద్రబాబు నాయుడు ఇలాగే పరిపాలింటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఇలాగే పరిపాలింటే ఇంకో 10 ఏళ్ళు వాళ్ళే ఉంటారు.